హలో వ్యూవర్స్, వెల్కమ్ టు శ్రీష్టం డైరీస్. ఇవాళ మనం 2 పీసెస్ కాంబినేషన్తో అమ్మవారి అలంకరణ చూద్దాం. అది కూడా 5 మినిట్స్లో అయ్యేటట్టు చూద్దాం. చూడండి, బ్లౌజ్ పీస్ తీసుకుని ఇలా కట్ చేసుకోవాలి నీట్గా. ఇంకొక పీస్ తీసుకొని నీట్గా అలైన్ చేసుకోవాలి. 4 సైడ్ ఈక్వల్గా చూడండి. ఇప్పుడు 2 ఇంచెస్ కింద ఫోల్డింగ్ చేస్తూ రావాలి. అడ్జస్ట్ చేస్తూ ఇటు అటు బోత్ ద ఎండ్స్లో అడ్జస్ట్ చేస్తూ రావాలి. ఇప్పుడు పిన్ పెట్టేసేయండి. క్లిప్ ఇటు కూడా 3 ప్లీట్స్ తీసి పిన్ పెట్టేసేయండి. ఈ ఎండ్ కూడా క్లిప్స్ పెట్టేసేయండి. సో ఏంటంటే మనకి అది ప్లీటింగ్ జారకుండా ఉండదు, అందుకని ఇలా పెట్టేసేయండి. ఇప్పుడు ప్రెస్ చేస్తూ ఆ ఎండ్ నుంచి ఈ ఎండ్ వరకు ప్రెస్ చేయండి. ఇంకో 2 ప్లీట్స్ యాడ్ చేసి క్లిప్స్ పెట్టుకోవడం ఇటు అటు. క్లిప్స్ ప్లీట్స్ యాడ్ చేస్తూ సర్దుతూ క్లిప్స్ పెట్టాలి. అండ్ ప్రెస్సింగ్ కూడా ఇంపార్టెంట్. ప్రెస్ చేస్తూ రండి. బోత్ ది ఎండ్స్ ప్లీట్స్ అన్నీ ప్రతిసారి ప్లీట్స్ని సర్దాలి. సో అప్పుడే మనకి నీట్గా ఉంటుంది. 2 ప్లీట్స్ యాడ్ చేస్తూ క్లిప్స్ పెడుతూ రండి ఇటు అటు. రైట్, ఇటు కూడా 2 ప్లీట్స్ యాడ్ చేస్తూ రావాలి. ఒకసారి మీకు ప్లీట్స్ లోపలికి బయటికి ఉంటుంది కదండి, సో అలా కొంచెం అడ్జస్ట్ చేస్తూ క్లిప్స్ పెడుతూ రావాలి. పట్టు కదా కొంచెం సాఫ్ట్గా ఉంటుంది, సో జారుతూ ఉంటుంది, అందుకని కొంచెం కాన్సన్ట్రేట్ చేయాలి. ఈజీగా అయిపోతుంది. ఇంకా లాస్ట్ 3 ప్లీట్స్కి వచ్చేసాము మనము. ప్లేటింగ్ అయిపోయిందండి. ఇప్పుడు మళ్ళీ కొంచెం ప్రెస్ చేసి అలైన్ చేసుకోవడమే. చూసారు కదా, సో ఈజీ కదా. సో మీరు కూడా ఇమీడియట్గా ట్రై చేసేసేయండి. ఈ కార్నర్స్ ఆ కార్నర్స్ మళ్ళీ ఒకసారి తీసేసి ప్లీట్స్ ఈక్వల్గా ఆర్గనైజ్ చేసేసేయండి. ఎక్కువ తక్కువ లేకుండా నీట్గా ఉంటుంది అలైన్. టూ ఇంచెస్ ప్లీట్స్ చాలా నీట్గా కనిపిస్తుందండి. సో మీరు కూడా ట్రై చేయండి. 2 ఇంచెస్కి ట్రై వచ్చేటట్టు. ఇంకా బోత్ ది ఎడ్జెస్ ఇంకా మిడిల్ పార్ట్ కూడా కంప్లీట్గా అలైన్ అయిపోయింది. ఇప్పుడు 2 చెంబు తీసుకుందాము. దానికి వెనకాల నేను కర్ర ఫిక్స్ చేసేసాను, మీరు కూడా ఫిక్స్ చేసేసుకోండి. చిన్నగా తీసుకున్నాను. మీరు దీనికంటే పెద్దదైనా చిన్నదైనా తీసుకోవచ్చు. ఇది ఓన్లీ మీకు ఐడియా కోసం. సో మిడిల్ పాయింట్ తీసుకొని చెంబుకి మిడిల్గా పెట్టుకుంటాను. ఎందుకంటే పింక్ క్లిప్ పెట్టాను కదా, సో అది మిడిల్ పాయింట్ కోసం పెట్టాను. ఈ ఎండ్ నుంచి గ్రీన్ క్లాత్ ఈ ఎండ్ ఆ ఎండ్ ఎడ్జెస్ తీసుకొని పిన్ చేసేసేయాలి. పిన్ చేసేసి క్లిప్స్ తీసేసి మళ్ళీ ఇంకా పిన్
బీడ్స్ పెట్టేసేయండి. ఇక్కడ మనకి 3 పిన్లు అవసరం పడుతుంది. ఫ్రంట్లో, లాస్ట్లో, మిడిల్లో. ఏంటంటే శారీ మనకి బ్లౌజ్ పీస్ విడిగా కనపడకుండా ఒకే పీస్లా కనిపిస్తుంది. ఇప్పుడు వడ్డానం పెట్టేసుకుందాం. వడ్డానం పెట్టేస్తున్నాం. పార్టీ బ్లౌజ్ కదా, సో అందుకని వడ్డానం సింపుల్గానే తీసుకున్నాను. నాకు సారీ అంటే బ్లౌజ్ పీస్ ఎలివేట్ అవ్వాలని సింపుల్గా తీసుకున్నాను. ఇప్పుడు మనము ఒక్కొక్క ప్లేట్స్ని అరేంజ్ చేసుకోవడమే ఉంటుందండి. చూడండి, నీట్గా ఒక్కొక్క ప్లేట్ని ఇలా స్టెప్ బై స్టెప్స్ అరేంజ్ చేస్తూ రండి. ఇంకా నీట్గా కనిపిస్తుంది. ఇలా చూడండి, ఫేస్ పెట్టేద్దాము. అమ్మవారికి నెక్లెస్ పెట్టేద్దాము. ఇంకా 2 ఆర్నమెంట్స్ వాడానండి నేను. ఒకటి వడ్డానం, ఒకటి నెక్లెస్ ఒకటి. ఇప్పుడు ఈ బార్డర్ ఉంది కదండి, అది నేను బుట్టలాగా నిల్చోపెడుతున్నాను. చాలా బాగుంటుంది, మీరు కూడా ట్రై చేయండి. ఇప్పుడు చూస్తే మీకు కూడా అనిపిస్తుంది. చూడండి ఫైనల్ లుక్. బోత్ సైడ్స్ ఇలా నిల్చోపెడితే అమ్మవారు సాక్షాత్తు వచ్చి కూర్చున్నట్టే అనిపిస్తుంది. నాకైతే చాలా బాగా అనిపించింది. మీకు కూడా బాగా అనిపిస్తుంది అనుకుంటున్నాను. చూడండి, చేస్తుంటే నాకు చాలా హ్యాపీగా అనిపిస్తుంది, చాలా ఎక్సైటెడ్గా ఉంది. ఇది మా ఇండోర్ ప్లాంట్స్ గ్రీనరీగా కనిపిస్తుందని 2 ఇలా అడ్జస్ట్ చేశాను. చూసారండి, గ్రీన్గా ఎల్లోగా ఎంత కలర్ఫుల్గా ఉందో నాకు భలే అనిపించింది. ఇప్పుడు పాపడి బిళ్ళ పెడతాము అమ్మవారికి. చూడండి, ఇది ఇంకొక చిన్న ఆర్నమెంట్ యాడ్ చేశాను. ఇప్పుడు జడ పెడదాము. జడ పెట్టేసాం. చూడండి, జడ కూడా బాగా సెట్ అయింది కదా అమ్మవారికి. చిన్నదిగా